హాయ్ అండి, నేను విజయభారతి. మీకు ఒక వంట చేసి చూపిస్తానండి. అదేంటంటే గోధుమ పిండి పోకుండలండి. మనం ఎక్కువగా బియ్యం పిండితోనే పోకుండలు చేసుకుంటాం కదండి. అలా కాకుండా మనము పోకుండలు చేసుకోవాలంటే బియ్యం నానబెట్టి అవి ఆరబెట్టి మళ్ళీ మిక్సీ చేసుకొని ఇదంతా మనకి ఎక్కువ చాలా లాంగ్ ప్రాసెస్ అండి. అలా కాకుండా మనం గోధుమ పిండితో కొబ్బరి కూరతో పోకుండలు అండి, చాలా బాగుంటాయి ఇవి. ఇగోండి, మనము ఇప్పుడు వాటికి కావలసినవి కొబ్బరి కూర అండి. ముదరగా ఉన్న కొబ్బరికాయ కూర చేసుకుంటామండి. కప్పు పంచదార అండి, కప్పు గోధుమ పిండి అండి. వీటితో మనం ఇప్పుడు కొబ్బరి పోకుండలు చేసుకుంటామండి. గోధుమ పిండి పోకుండలు ఇగోండి. ఫస్ట్ మనం కొబ్బరి కూర, పంచదార, వాటరు ఇవన్నీ వేసి బాగా మనకి చాక్లెట్ పాకం వచ్చేటట్టు చేస్తామండి. ఇప్పుడు మనము పోకుండలకి ఎలాగా పాకం పెట్టుకుంటామండి. చాక్లెట్, మెత్తన చాక్లెట్ పాకం అరిసెల కంటే గట్టిగా ఉంటుందండి, చాక్లెట్ లాగా అయ్యేటట్టు పాకం. అలా కాకుండా చాక్లెట్, మెత్తన చాక్లెట్ పాకం పెట్టుకుంటామండి. దీన్ని ఒక 10 మినిట్స్లో పాకం వచ్చేస్తుందండి. అడుగండి, మనం ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉంచుదామండి. పాకం వస్తుంది. చూసారు కదండి, ఇలా పాకం వస్తుంటుందండి. కలుపుకుంటూ ఉండాలండి. మనం పంచదార కరిగి పాకం వచ్చే వరకు దీన్ని కొంచెం కలుపుకుంటామండి. ఇప్పుడండి పాకం వచ్చేసిందండి. ఈ కొబ్బరి గోధుమ పిండి పాకం, కొబ్బరి పంచదార కలిపిన గోధుమ పిండి పోకుండల పాకం వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులో మనము ఈ గోధుమ పిండిని కలుపుకొని బాగా వేసుకుంటామండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా. చూసారు కదండి, ఈ ముద్ద, ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారి పెట్టుకొని ఇప్పుడు దీన్ని మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నామండి, బ్యాండీ పెట్టి. చూసారు కదా, దీన్ని ఉండలుగా తీసుకొని చిన్న చిన్న సేమ్ పోకుండలాగే చేసుకుంటామండి. చాలా రుచిగా ఉంటాయండి ఇవి. చూసారు కదండి, ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటామండి. ఇవి చాలా బాగుంటాయండి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి, మనకి పాడవకుండా. ఇది బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకుంటామండి. వీటికి ముదర కొబ్బరికాయ చెక్క ఉంటే బాగుంటుందండి. కొబ్బరి కూర చాలా రుచిగా వస్తాయి. పాకం కూడా బాగా వస్తుందండి. పంచదార
మనకి ఇష్టమైతే బెల్లంతో కూడా మనం పాకం పెట్టుకోవచ్చండి, ఈ పోకుండల పాకం. కానీ పంచదారతో బాగుంటాయండి టేస్టీగా. నేనైతే రెండు మిక్స్ చేస్తానండి, బెల్లము పంచదార కలిపి. ఇది చాలా ట్రెడిషనల్ వంట అండి. చూసారు కదండి ఎంత బాగున్నాయో పోకుండలు. అంటే తింటే ఇంకా బాగుంటాయండి ఇవి. మీరు కూడా చేసి తినండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండి. నేను విజయభారతి అండి. ఇగోండి ఇలా వేగినవి ఈ కలర్లో రావాలండి. ఇవి చల్లారితే కొంచెం పోకుండలాగా గట్టి పడతాయండి. చూసారు కదండి ఎలా ఉన్నాయో, సేమ్ పోకుండలాగే. తింటే ఇంకా బాగుంటాయండి. చూసారు కదండి సేమ్ పోకుండలాగా తింటే ఇంకా బాగుంటాయండి. ఓకేనండి, బాయ్.